గాంజా డ్రగ్స్ రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు రైల్వే డీఎస్పీ మురళీధర్. ఒంగోలు రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు నిర్వహించి దాదాపు 14 కిలోల గాంజా 75,000 నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రకాశం జిల్లాకు కేటాయించిన బెల్జియం జాతికి చెందిన రాక్సీ అనే జాగిలం మత్తు పదార్థాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గాంజా డ్రగ్స్ యువతను బానిసలుగా చేస్తుందని, దీనికి దూరంగా ఉండాలని చెబుతున్న రైల్వే డీఎస్పీ మురళీధర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గంజాయి మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఒక సంఘటన పైన దాదాపు 15 కిలోల వరకు గంజాయిని పట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైల్వే స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి కోణంగా చెప్పొచ్చు. మాట్లాడదాం. రైల్వే డిఎస్పీ ఉన్నారు. దీనిపైన ఎట్లా ముందుకెళ్తున్నారు, గంజాయి పైన ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు అనే అంశం పైన మాట్లాడదాం. సార్ చెప్పండి, మొత్తం ప్రస్తుతం అయితే గాంజా ఇతర డ్రగ్స్ సంబంధించిన దానిపైన బాగా కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్. నిన్న జరిగినటువంటి ఏదైతే రైల్లో ఎట్లా లభించింది, ఎట్లా మీరు ముఖ్యంగా అది డాక్సీ అని చెప్పి ఒక కొత్త జాగిలంతో ఇట్లాంటి తనిఖీలు నిర్వహించారు, ఎట్లా ఉంది ఇది? ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిఆర్పి అంటే గవర్నమెంట్ రైల్వే పోలీసు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ టీము, ఈగల్ టీము, లోకల్ పోలీస్ టీము, ఇవన్నీ టీమ్స్ ఫామ్ అయ్యి ఈ గంజాయి మీద మాత్రం ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతున్నాము. ఈ వైజాగ్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ని, ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైన్స్ అన్నీ ఒక దీని ప్రకారము ఈవెన్ డాగ్ స్క్వాడు వాళ్ళ సహాయంతో జిఆర్పి, ఆర్పిఎఫ్, మన లోకల్ పోలీసు, ఈగల్ టీం అందరితో చెక్ చేస్తాం. దీంట్లో భాగంగా నిన్న ఈవెన్ మన రాక్సీ అనే జాగిలంతో పాటు జిఆర్పి, ఆర్పిఎఫ్, ఈగల్ టీం, లోకల్ పోలీస్ వాళ్ళు 17479 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని చెక్ చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటలప్పుడు ఒక కంపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ముజబుర్ రెహమాన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఉంటే అతన్ని అదుపులోకి తీసుకొని అతని నుంచి బ్యాగ్ చెక్ చేయగా అతని దగ్గర ఒక సుమారుగా 4 ప్యాకెట్స్, 5 ప్యాకెట్స్, దాంట్లో సుమారుగా 5 కిలోల 350 గ్రాముల గాంజా సీజ్ చేయడం జరిగింది. ఓ తహసీల్దార్ ఆధ్వర్యంలో మాజర్ కూడా రాయడం జరిగింది. ఇది క్రైమ్ నెంబర్ 102/2025 ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఒంగోలు ఆర్పిఎస్లో కేసు రిజిస్టర్ జరిగింది. దాంతో భాగంగానే నిన్న ఇదే జిఆర్పి, ఆర్పిఎఫ్, ఈగల్ టీము, లోకల్ పోలీసు వాళ్ళు అదే కంపార్ట్మెంట్లో చెక్ చేస్తూ ఉండగా ఒక లేడీ కూడా అనుమానాస్పదంగా ఉంది. ఆమెని విచారించగా, ఆమె దగ్గర ఉండే బ్యాగ్ని స్వాధీనం చేసుకొని ఆమెను విచారించగా, ఆమె పేరు రేణుబల బెహ్రా, వైఫ్ ఆఫ్ బెహ్రా, ఆమె ఏజ్ 45 years, తంగి కుర్డి, ఒరిస్సా. ఈమె ఒరిస్సా నేటివ్గా తెలిసింది. ఈమె అక్కడ ఒరిస్సాలో గంజాయి పర్చేజ్ చేసి అక్కడ నుంచి తిరుపతి లేదా చెన్నైలో అక్కడ తీసుకోవడం చేస్తుంది. ఈమె దగ్గర చెక్ చేయగా సుమారు 8 kgs 8 kgs 150 grams, సుమారు 8-9 ప్యాకెట్స్లో చేయడం జరిగింది. దీంతోపాటు అతను భుజమూరు రామాన్ నుంచి ఒక 75,000 క్యాషు, ఈ మొత్తం 13.500 గ్రామ్స్ని సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పండి, రైల్వేలో తనిఖీలు చాలా మట్టుకు రవాణా వివిధ కోణంలో వాళ్ళు గాంజా స్మగ్లింగ్ లాంటి చేస్తూ ఉంటారు. బస్సు కావచ్చు, ట్రైన్స్ బాగా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. రాక్సీ అనే ఒక జాగిలం అది ఏ విధంగా సహాయపడింది, దాన్ని ఎప్పటి నుంచి ట్రైన్ చేశారు, ఎట్లా ఉంది? దీంట్లో మన ఆర్పిఎఫ్, లోకల్ పోలీసు, ఈగల్ టీం, జిఆర్పి వీళ్ళు అన్ని టీమ్స్ ఫామ్ అవుతాయి. ఒక ముందుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫామ్ చేసుకుంటాము. ఈవెన్ అంటే నెల్లూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలో చీరాల, నెల్లూరు, కావలి, ఒంగోలు, గూడూరు పరిధిలో అక్కడక్కడ ఇంపార్టెంట్ టీమ్స్ ఫామ్ అయిపోయి అంటే ట్రైన్ డాగ్ ఖచ్చితంగా ట్రైన్ డాగ్ అంటే రకరకాల ట్రైన్ డాగ్స్, ఒకటి ఎక్స్ప్లోజివ్స్ కనుక్కునేది, ఇది గాంజాని ఖచ్చితంగా వాసన పెట్టేది. ఈ ట్రైన్ డాగ్ని తీసుకొని దాంతోపాటు ఆపరేట్ చేసుకుంటూ పోతాం. ఆ బ్యాగ్ గంజా వాసన చూడడము, దాన్ని మేము ఓపెన్ చేయడము, దాన్ని గంజా సీజ్ చేయడం జరుగుతుంది. 2 రోజుల వ్యవధిలోనే ఇట్లా పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ మళ్ళీ తర్వాత భవిష్యత్తులో ఎట్లా ఉండిపోతుంది, దీనిపైన ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా మాకు సీనియర్ ఆఫీసర్స్ నుంచి, ఈగల్ టీమ్ ఐజీ గారి నుంచి మరియు సీనియర్ ఆఫీసర్స్ నుంచి, మా రైల్వే ఐజీ గారి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటాము. అది ఖచ్చితంగా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ట్రైన్ని అనుమానం వస్తుంది. ప్రతి ఒక్కరిని జనరల్ కోచెస్, ఈవెన్ ఏసీ కోచెస్, స్లీపర్ కోచెస్ అన్నింటినీ చెక్ చేస్తూ ఉన్నాం. అనుమానాస్పదంగా ఏది ఉన్నా కానీ ప్రతి ఒక్క బ్యాగ్ చెక్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ గంజాయి సీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం దీనిపైన స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్, ఈ గాంజా కావచ్చు, డ్రగ్స్ పైన కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఒక సందేశాన్ని సైతం ఇస్తున్న తరుణంలో మీరు ఇట్లాంటి చెకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మరి మీరు ప్రజలకు కానీ వీళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు?
చాలా ఇంపార్టెంట్ ఇటువంటిది. ఎందుకంటే గాంజా మీకు తెలిసిందే, ఇప్పుడు మామూలు మద్యం కంటే గాంజా ఇది ఎంతో పవర్ఫుల్ అయింది. ఇది ఇక్కడి నుంచి కేరళ, బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు అటుపోవడము, అక్కడి నుంచి కాలేజెస్లో, స్కూల్స్లో సప్లై కావడము, ఎంతోమంది స్టూడెంట్స్ కానీ పని చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవితాలు నాశనం కావడం జరుగుతుంది. దయచేసి మా సజెషన్ ఏమంటే ఈ గాంజా జోలికి పోవద్దండి. ఈ ట్రాన్స్పోర్టర్స్ కానీ స్మగ్లర్స్ కానీ వీళ్ళు ఈ ట్రైన్స్ని కొంచెం ఇంపార్టెంట్గా చేసుకుంటున్నారు. అంటే వెహికల్ రూట్లో కూడా పోతుంది, ట్రైన్స్లో కూడా చేసుకుంటారు. బట్ వీళ్ళ మీద అయితే ఖచ్చితంగా 100% నిరంతరం చెకింగ్ జరుగుతూ ఉంటుంది. యువత చాలా అప్రమత్తంగా ఉండాలి. గాంజా వినియోగాలు ఎవరు వాడినా ఎక్కడున్నా వాళ్ళపైన ఉక్కుపాదం సైతం మోపుతామని పోలీసులు ప్రభుత్వం చెప్తున్నటువంటి తరుణంలో ఒకవైపు ఇప్పటికే స్పెషల్గా వీళ్ళు ఏదైతే ట్రైన్స్ కావచ్చు ఆ బస్సులలో ఎక్కడికక్కడ తనిఖీలు సైతం నిర్వహిస్తున్నారు. గాంజా వాడడం చాలా ప్రమాదకరం, దీన్ని పట్ల అప్రమత్తంగా ఉండాలని మరిన్ని ఇట్లాంటి కోణంలో వెలుగు చూస్తున్నటువంటి అంశాలు, ముఖ్యంగా ఏదైతే జాగిలం పట్టుకొని పెద్ద పెద్ద సంఖ్యలో దాదాపుగా కిలోల నుంచి క్వింటాళ్ళ వరకు కూడా ఈ మధ్య కాలంలో అక్కడక్కడ గంజాయి పట్టుబడుతుంది. ఇది చాలా ప్రమాదకరం. యువత చెడు బానిసలకు పోకుండా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.